జెన్జెడ్ ఇప్పుడు ఈ మాట ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. దక్షిణాసియాలో 2 ప్రభుత్వాల్ని కూల్చిన జెన్జెడ్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్ అయింది. ఇంతకీ జెన్జెడ్ జనరేషన్ అంటే ఏమిటి? దేశాల తలరాతను ఎలా మారుస్తోంది? భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇటీవల కాలంలో జనరేషన్ అనే పదం తరచుగా వినబడుతోంది. ఎందుకంటే కొత్త తరం దేశాల తలరాత మారుస్తోంది. నేపాల్లో జరిగిన ఆందోళనలతో జనరేషన్ జెడ్ తరం గురించి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. జనరేషన్ జెడ్ నిరసనలు నేపాల్ రాజకీయాలను కుదిపేశాయి. తమ తిరుగుబాటుతో జెడ్ తరం యావత్ ప్రపంచం చూపును తమ వైపు తిప్పుకుంది. జెడ్ ఆందోళనలను నిరసనలతో నేపాల్ నేతల తలరాతలే మారిపోయాయి. అటు బంగ్లాదేశ్లోనూ ఇదే తరహాలో యువత తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. దీంతో ఏడాది వ్యవధిలోనే జెడ్ 2 దేశాల ప్రభుత్వాలను కూకటి వేళ్లతో కూల్చివేసినట్లయింది. బంగ్లాదేశ్, నేపాల్ 2 ఘటనలు చూస్తే తరాల మార్పును గుర్తించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేపాల్లో జెడ్ నిర్వహించిన ఆందోళనలు అయినా, బంగ్లాదేశ్లో జెడ్ చేసిన ఆందోళనలైనా ప్రభుత్వ విధానాలపై రాజకీయ నేతల అవినీతిని ప్రశ్నించడానికి ఉవ్వెత్తున ఎగిసిన ఉప్పెనలాగే కనిపించాయి. బంగ్లాదేశ్లో స్వతంత్ర సమరయోధుల వారసులకు అనుకూలంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై విద్యార్థుల ఆగ్రహం పెల్లుబికింది. అది షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసే వరకు సాగింది. అటు నేపాల్ విషయానికి వస్తే సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్లో మొదలైన ఉద్యమం రాజకీయ నేతల అవినీతిని నిలదీసే పోరాటానికి దారితీసింది. అయితే ఈ పోరాటాల్లో జనరేషన్ జెడ్ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాను ప్రముఖ వేదికగా వాడుకున్నారు. సోషల్ మీడియా వేదికగానే తమ పోరాటాన్ని ఇంతింతై వటుడింతై అన్నట్లుగా కొనసాగించారు. అయితే ఈ పోరాటాల్లో జెడ్ కాస్త శృతి మించిందన్న వాదనలు వినిపించినప్పటికీ జనరేషన్ జెడ్ ప్రత్యేకతలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది. జనరేషన్ జెడ్ ఈ తరం వాళ్ళ మాట తీరు, ఆలోచన, బిహేవియర్, కెరీర్ గోల్స్, లైఫ్ స్టైల్ ఇలా ఏ విషయం తీసుకున్నా అన్నిట్లోనూ తాము డిఫరెంట్ అనిపించుకుంటున్నారు. ఉద్యోగం, సంపాదన, పొదుపు, వివాహం సహా ప్రతి విషయంలోనూ వీళ్ళు మామూలు కాదు అన్నట్లుగా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. 1995, 2012 మధ్య జన్మించిన వీరిని జూమర్స్ అని కూడా పిలుస్తారు. వీరు సాంకేతిక ప్రపంచంలో పుట్టి పెరిగిన మొట్టమొదటి తరం. వీళ్ళు డిజిటల్ యుగంలో పుట్టి టెక్నాలజీ, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా అనే లోకంగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి వీళ్లను డిజిటల్ నేటివ్స్ అని కూడా అంటారు. ఇక జెడ్ యువత ప్రపంచ సమస్యలను ముందు తరాల కంటే విస్తృతంగా ఆలోచిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, సమానత్వం, మానవ హక్కులు వంటి అంశాలపై వారు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. వాటి కోసం వారు ఎంత దూరమైనా వెళ్తారనడానికి బంగ్లాదేశ్, నేపాల్ ఘటనలే ఉదాహరణ అంటున్నారు నిపుణులు. నిజానికి 1990 తర్వాత ప్రపంచంలో సాంకేతిక అభివృద్ధి అత్యంత వేగంగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు, హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు విరివిగా అందుబాటులోకి వచ్చిన తరుణంలో పుట్టిన ఈ జనరేషన్లోని యువత సాంకేతికంగా మరింత ముందడుగు వేస్తారని నిపుణులు అంటున్నారు. ఇంతేకాదు, మునుపటి తరంతో పోలిస్తే జెడ్ కేటగిరీకి చెందిన వారు మరింత స్నేహశీలురుగా మెలుగుతూ ప్రపంచాన్ని భిన్నంగా చూస్తారంటున్నారు. అంతేకాదు, మిగిలిన తరాల కన్నా జెడ్ తరం తక్కువ ఒత్తిడికి లోనవుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి ఆయంలో జనరేషన్ జెడ్ అనేది యంగర్ జనరేషన్ పెద్ద ఇంపాక్ట్ చేస్తూ వచ్చారు. అమెరికాలో వియట్నాం వారు ఆప్ చేసిందంటే అప్పుడున్న యువకులు, అలాగే చైనాలో కూడా 1989లో విశేషమైన తిరుగుబడితనం కమ్యూనిస్ట్ ప్రభుత్వం తీసుకొచ్చారంటే అప్పుడున్న యంగర్ జనరేషన్ చైనాలో. ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసేది ఏంటంటే వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా లూటీ చేసేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు బాగున్నారు, వాళ్ళు తప్ప ఇంకోళ్ళ రాజకీయంలోకి రానివ్వట్లేదు. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇదే పరిస్థితి. అందువల్ల పూర్వం నుంచి ఎప్పుడు యంగర్ జనరేషన్ ముందరకు వచ్చేవారు మార్పు కోసం. ఇప్పుడు ఆ దేశాల్లో కూడా అదే అవుతుంది. ఒకప్పుడు 25-30 ఏళ్లను ఒక తరంగా చెప్పేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు జనరేషన్ కూడా వేగంగా మారిపోతోంది. ఇప్పుడు కేవలం 10 ఏళ్లకే తరాల మధ్య అంతరం కనిపిస్తోంది. ముఖ్యంగా గత అర్ధ శతాబ్దంలో ఆ అంతరంలో అనేక మార్పులు వచ్చాయి. గతం నుంచి వస్తున్న జనరేషన్స్ను గమనిస్తే 1901, 1927 మధ్యకాలాన్ని ది గ్రేటెస్ట్ జనరేషన్, 1928, 1945 మధ్యకాలాన్ని ది సైలెంట్ జనరేషన్, 1946, 1964 మధ్యకాలాన్ని బేబీ బూమర్స్ జనరేషన్, 1965, 1980 మధ్యకాలాన్ని జెనెక్స్ జనరేషన్, 1981, 1996 మధ్యకాలాన్ని జెన్ వై మిలీనియల్స్ జనరేషన్, 1997, 2012 మధ్యకాలాన్ని జెడ్ జనరేషన్, 2013, 2024 మధ్యకాలాన్ని జనరల్ ఆల్ఫా జనరేషన్ అని పిలుస్తూ ఉండగా
2025-2040 మధ్య కాలాన్ని జెన్ బీటా జనరేషన్గా పిలువబోతున్నారు. ఇక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన జెన్ జెడ్ మిగిలిన తరాలకు భిన్నంగా ఆలోచిస్తూ దూసుకుపోవడమే కాదు, తమ దేశ దిశలను మార్చడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.